రీసెంట్గా సింగపూర్ ఎయిర్లైన్స్ చెందిన ఒక విమానం విపరీతమైన టర్బులెన్స్కి లోనయ్యి ఆ విమానంలోని ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది. దానిలో ఉన్న 30 మందికి పైగా ప్రయాణికులు ఇంజూర్ అయ్యారు, పెద్ద షాక్కి గురయ్యారు. విమానం ఒకటేసారి పెద్ద పెద్ద కుదుపులకి లోనవటంతో ఎత్తుపలాలు ఒక జైంట్ వీల్ ఎక్కినట్టు కిందకి పైకి ఊగారంట జనం. సీట్ బెల్ట్ ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళందరూ విసిరివేయబడ్డారంట. కొంతమంది మొక్కలు వెళ్ళి ముందున్న సీట్లు తగిలినాయి, తలెళ్ళి పైన ఉన్న టాప్కి తగిలింది, ఇలా చాలా జరిగినాయి అంట. సో విమానంలో ఇంత పెద్ద టర్బులెన్స్ ఎలా వచ్చింది? మనం జనరల్గా చూస్తుంటాం, గతుకుల రోడ్డు మీద వెళ్తూ ఉంటే పైకి కిందకి కుదుపులు వస్తూ ఉంటాయి. అంతకంటే కూడా భయంకరంగా గాల్లో కుదుపులు వస్తాయన్నమాట. ఈ గాల్లో కుదుపులకి కారణం ఏంటి అంటే టర్బులెన్స్, వెదర్ కండిషన్స్ అన్నమాట. ఈ వెదర్ కండిషన్స్ సరిగ్గా లేనప్పుడు జనరల్గా వస్తుంటాయి. అయితే జనరల్గా ఎయిర్ క్రాఫ్ట్ రాడార్స్ అనేవి వెదర్ కండిషన్స్ గురించి ఆల్రెడీ ముందే పైలట్కి హింట్ ఇస్తూ ఉంటాయి అనమాట. సో పైలట్ ఆ టైంలో ఏం చేస్తారంటే ఆ ఏరియా వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఫ్యూయల్ పెట్టుకుని కొంతసేపు విమానాన్ని స్లో డౌన్ చేసి వెదర్ కండిషన్ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఈ సింగపూర్ ఎయిర్లైన్స్కి వచ్చిన వెదర్ కండిషన్ ఏంటంటే క్లియర్ ఎయిర్ టర్బులెన్స్. వాట్ ఈస్ దిస్ క్లియర్ ఎయిర్ టర్బులెన్స్? ఇది మనం తెలుసుకోవాలి. సింగపూర్ ఎయిర్లైన్స్ చెందిన ఈ విమానం లండన్ నుంచి బయలుదేరి మయన్మార్ మీదుగా వెళ్తుందంట. మయన్మార్ సదరన్ పార్ట్ ఆఫ్ మయన్మార్లో ఇరవాడి రివర్ అని చెప్పి రివర్ ఉంది. ఆ రివర్ పైనుంచి వెళ్తున్నప్పుడు సడన్గా అక్కడ థండర్ స్టార్మ్స్ వచ్చేసాయంట. దాంతో విమానం టర్బులెన్స్ గురైంది. అయితే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, క్లియర్ ఎయిర్ టర్బులెన్స్. క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ అంటే ముందుగా ఎటువంటి సంకేతం ఉండదు, వెదర్ చాలా క్లియర్గా, ఎయిర్ చాలా క్లియర్గా ఉంటుంది. సడన్గా ఒక జెట్ స్ట్రీమో ఒక థండర్ స్టార్మో సడన్గా వచ్చింది అనమాట. దాంతో పైలట్ దాన్ని డిటెక్ట్ చేయలేరు ముందుగానే. ఆ టైంలో విమానం ఖచ్చితంగా కుదుపులకు గురవుతుంది. ఇలా క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ అనేది జనరల్గా యూరోప్ నుంచి నార్త్ అమెరికా వైపు వెళ్ళే విమానాల్లో జరుగుతుంటుంది. ఇట్లాంటిది ఇక్కడ కూడా జరిగిందని అంటున్నారు. ముఖ్యంగా థండర్ స్టార్మ్ ప్రత్యేకంగా దీనికి కారణం అని కూడా అంటున్నారనమాట. 37,000 ఫీట్లో ఈ విమానం ఎగురుతున్నప్పుడు సడన్గా థండర్ స్టార్మ్ వచ్చిందని, దాంతో పెద్ద కుదుపులకు ఒక 3-4 మినిట్స్ ఈ విమానం గురైందని, దానిలో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురైపోయారు. దాంతోపాటు అందరూ వెళ్ళి ఇంజూర్ అయిపోయారు. పైనుంచి ఆక్సిజన్ మాస్క్స్ ఓపెన్ అవ్వటం, ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోలేదో వాళ్ళందరూ ఒకటేసారి పెద్ద కుదుపు గురయ్యి వాళ్ళకి చాలా ఇంజురీస్ జరిగాయి. జనరల్గా మనం ఫ్లైట్లో సీట్ బెల్ట్ సంకేతం రాగానే నెగ్లెక్ట్ చేస్తుంటాం, ఏమో ఇదిలే అని చెప్పి. కాకపోతే ఒక్కొక్కసారి గాలి అంటే ఎంత పెద్ద గాలి అంటే విమానం కూడా తట్టుకోలేదు. చాలా వరకు విమానాలు గాలి కుదుపులకి తట్టుకునే విధంగా నిర్మించబడి ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఆ గాలి కుదుపు ఎంత స్ట్రాంగ్ వస్తుందంటే ఒక్కోసారి జెట్ స్ట్రీమ్స్ అని వస్తాయి. జెట్ స్ట్రీమ్స్ అంటే ఒక చిన్న గాలి కుదుపు అనమాట, వేగంగా వచ్చేస్తుంది. దాదాపు మామూలు వాతావరణంలో కంటే ఇది 100 టైమ్స్ వేగంగా వస్తుందంట. ఇలాంటివి వచ్చినప్పుడు విమానం తట్టుకోలేదు. విమానం సడన్గా కుదుపు గురవద్దనమాట. ఆ టైంలో మన సీట్ బెల్ట్ లేకపోతే అవుట్. ఇలాంటి సందర్భమే సింగపూర్ ఎయిర్లైన్స్లో కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ థండర్ స్టార్మ్ అంటున్నారు. ఇక్కడ పైలట్ చెప్పిన రీజన్ థండర్ స్టార్మ్. అయితే థండర్ స్టార్మ్ అంత పెద్ద హైట్లో వస్తుందా? ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. థండర్ స్టార్మ్ అంత పెద్ద హైట్లో వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ జెట్ స్ట్రీమ్ వల్లే జరుగుండొచ్చు, ముఖ్యంగా కోల్డ్ ఎయిర్ మాస్ వల్ల ఇది జరుగుండొచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. దాంతోపాటు కొన్ని ఫ్లైట్స్, అంటే ఈ ఫ్లైట్ పక్కన పెడితే కొన్ని ఫ్లైట్స్ క్యుములో నింబస్ మేఘాలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో ఆ టైంలో అక్కడ మేఘాల పైన కానీ కింద కానీ ఈ గాలి వల్ల కూడా విమానాల్లో కుదుపు వచ్చే అవకాశం ఉందని కూడా ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒకసారి ఎయిర్ క్రాఫ్ట్స్ మౌంటైన్స్ పైనుంచి వెళ్తున్నప్పుడు, పెద్ద పెద్ద పర్వతాల పైనుంచి వెళ్తున్నప్పుడు, హిల్స్ పైనుంచి వెళ్తున్నప్పుడు కూడా మౌంటైన్ లీవర్డ్ సైడ్ అంటే మౌంటైన్ నుంచి కిందకి దిగుతున్నప్పుడు సడన్గా ఎయిర్ డ్రాప్ అయినట్టు, సడన్గా విమానం కుదిపేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇలా విమానంలో టర్బులెన్స్కి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సింగపూర్ ఎయిర్లైన్స్ విమానానికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ ట్రాకింగ్ ప్రొవైడర్ ఫ్లైట్ రాడార్ 24 ఏం చెప్తుందంటే సెవియర్ థండర్ స్టార్మ్ వల్ల ఇరవాడి నది పైన ఇది జరిగింది అని చెప్తుంది. కానీ దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.